గోపాల్ బాల్ గోపాల్ తెలివియ మగ్రాన్ మాటల మైగడు గోపాల్ బాల్ పోతల రాయుడు గోపాల్ బాల్ గుట్టులు మట్టులు రట్టు చేసి చక్కిలి గింతల మాయ చేసి నవ్వించే మన గోపాల్ బాల్ ఎప్పుడు గెలిచే గోపాల్ బాల్. వర్షాకాలం మొదలైంది. మార్కెట్లన్నీ కిక్కిరిసిపోయాయి. రాజ్యంలో అంతటా పులస చేపల గురించే చర్చ జరుగుతోంది. మంత్రిమండలి సైతం ఇతర రాజ్య వ్యవహారాలను పక్కన పెట్టి పులస గురించే మాట్లాడుతున్నారు. ఇదంతా గమనించిన రాజు చిరాకు పడ్డాడు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఎంత దూరం పోతుందో చూడాలి అని అనుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో గోపాల్ సభలో ప్రవేశించి, మహారాజా, నేను పట్టుకొచ్చిన పులస చూస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు అని అన్నాడు. రాజుగారికి బాగా కోపం వచ్చింది. అరే తుప్పా సెదవా, నువ్వు రాక్షసుడు కాబట్టి రోజు నా రక్తం తాగుతున్నావు. డైలీ నన్ను డీప్ ఫ్రై చేసుకొని తింటున్నావు. పులసను చూసేసరికి మీ బుర్రలు పని చేయటం లేదు, మీకెవ్వరికి ఎక్కడేం మాట్లాడాలో తెలియటం లేదు అనగానే గోపాల్ తలదించుకున్నాడు. క్షమించండి మహారాజా, అలాంటిదేమీ లేదు. ఇక నుంచి ఎవరం సభలో పులస గురించి మాట్లాడం. చివరకు ఎదురుగా పులస చేపను పెట్టినా సరే అన్నాడు హామీ ఇస్తున్నట్లుగా. అప్పుడు రాజుగారు గోపాల్ని దగ్గరికి పిలిచి, నీకో ఛాలెంజ్, పెద్ద పులస చేపను తెచ్చి అందరి ఎదురుగా ఇక్కడికి తీసుకురావాలి. అయితే ఎవరూ దాని గురించి మాట్లాడకూడదు. నువ్వు అలా చేయగలవా అని అడిగాడు. గోపాల్ బుర్ర గిర్రుమని తిరిగింది. ఇలా ఇరికించారేమిటి నన్ను అనుకున్నాడు. సరే అన్నట్లు తలూపాడు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత 3 days later. గోపాల్ చాలా మురికిగా చిరిగిన బట్టలతో చేతిలో పెద్ద పులస చేప పట్టుకుని రాజుగారు ఎదురుగా వచ్చాడు. ఏంటి మమ్మీ, ఎవడీడు? మహారాజా, నేను గోపాల్ని అనగానే, ఏంటి గోపాల్ ఇలా అయిపోయావు అన్నారు. రాజా, నేను మీ ఛాలెంజ్ను గెలిచాను. పులస చేపను అందరి ఎదురుగా తీసుకొచ్చాను. మీతో సహా ఎవ్వరూ కూడా దాని గురించి మాట్లాడలేదు. రాజుగారు, ఆశ్చర్యంగా ఉందే, ఇంతమందిలో ఒక్కరు కూడా పులసపై ఆసక్తి చూపలేదా అని అనుమానంగా సభలో అందరి వంక చూస్తూ అడిగారు. అప్పుడు అక్కడే ఉన్న మంత్రిలో ఒకరు, పులస చూస్తుంటే నోరు ఊరుతుంది, కానీ గురువారం తినకూడదని మా అమ్మమ్మ చెప్తుంది అని అనడంతోనే మొత్తం సభ పులకరించింది. ఈలోగా రాజుగారు, ఊరుకోండి, ఇవన్నీ మూఢనమ్మకాలు. గురువారం తినకూడదంటారు, సోమవారం తినకూడదంటారు, మరి తినేదెప్పుడు? రాజుగారే ఇలా అనగానే ఒక్కసారిగా అందరూ నవ్వేశారు. గోపాల్ కూడా నవ్వుతూ, మహారాజా, మీరు కూడా ఈ చేప గురించే మాట్లాడారా? ఇంతకీ నేను ఛాలెంజ్ను గెలిచినట్లేనా అన్నాడు. ఛాలెంజ్లో నువ్వే గెలిచావు. ప్రస్తుతం పులస చేప కన్నా మాట్లాడుకునే పెద్ద విషయాలు లేవు. నువ్వు దాన్ని నిరూపించావు. శభాష్ అని గోపాల్కు బహుమతి ఇచ్చారు రాజుగారు. సవాళ్లు ఎదురైనప్పుడు భయపడిపోకూడదు, పారిపోకూడదు. తెలివితో దాన్ని ఎలా గెలవాలి అని గోపాల్ మరోసారి రుజువు చేశాడు. ఇలాంటి ఎన్నో అరుదైన అద్భుతమైన కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అరుదైన కథలు ఛానల్. అలాగే మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు.